కష్టాలు, పెద్ద వాళ్ళు ఉంటే కష్టాలు. లేపాలా చూడటం ఎట్లయినా ఒక బైకర్ పరిస్థితి ఇట్లా ఉంటుంది. పనులు చూడడానికి ఏమో ఇంత మంచిగా లుక్ ఉంటాయి, చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే రిచ్ కిడ్స్ అనుకుంటారు. తర్వాత బండి వెనక దాగా మెయింటెనెన్స్ ఇది. అదే బంజారీస్ బ్యాచ్ అనుకోండి, బయట ఇచ్చేస్తారు 2-3 వేలు అవుతుంది. ఈవెన్ చైన్ లూప్కి బెనెల్లి తీసుకుంటారు, 700 రూపీస్ తీసుకుంటారు చైన్ లూప్కి. అదే మనం బయట చేసుకున్నాం అనుకోండి, 1 నిమిషాలు చూపిస్తా. ఇది మోటార్ C2 అనుకుంటా, ఇది C1 వచ్చేసి క్లీన్కి వాడతారు, C2 వచ్చేసి లూబ్ అనమాట ఇది. సో దీని కాస్ట్ వచ్చేసి 545 రూపాయలు, 400 ml. దీనికి చైన్ స్ప్రే కొట్టచ్చు అండ్ 2T ఆయిల్ కూడా వాడచ్చు. 2T ఆయిల్ వచ్చేసి 80 రూపీస్ ఉంటుంది. నా దగ్గర 100 స్ప్రేస్ వస్తుంది, అది అంటే 100 టైమ్స్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ 50 అయినా చేసుకోవచ్చు. అది అనుకోండి మనకు ఒక మహా అంటే 5 to 8 స్ప్రేస్ వస్తుంది, ఇంతకు మించి ఎక్కువ రాదు. సో దీనికంటే 2T ఆయిల్ చాలా బెటర్. అది ఈ బండికి కానీ ఆ బండి కానీ ఇంకా ఏ బండికైనా అట్లా అని చెప్పి బెల్ట్ ఉన్న బండ్లకు మాత్రం కొట్టద్దండి, బిస్కెట్ అయిపోతుంది. సార్ చూడండి, సో ఇది బెనెల్లి TRK 502. యాక్చువల్గా దీనికి బండి చాలా రోజుల నుంచి తీయక కొంచెం చైన్ రస్ట్ వచ్చింది, దానికోసం ఈ కష్టాలు పడుతున్నాం. సో ఇప్పటిదాకా మనం దానికి కిరోసిన్ కొట్టి ఈ బ్రష్తో క్లీన్ చేసినాం. అండ్ కొంచెం అయితే ఇక్కడ రస్ట్ పట్టిండే, సో ఇప్పుడు కొంచెం పోయినట్టు అనిపిస్తుంది. అండ్ మళ్ళీ ఒకసారి కిరోసిన్ కొట్టి మళ్ళీ ఒకసారి క్లీన్ చేద్దాం, పోతుందో చూద్దాం. మ్యాక్సిమం పోతుంది. సో యాక్చువల్గా TRK 502 దీనికి మిడిల్ స్టాండ్ ఉండదు, ఎందుకంటే టూరర్ కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ దీనిలో TRK 502X ఉంటుంది, దానికైతే మిడిల్ స్టాండ్ ఉంటుంది అండ్ స్పోక్ వీల్స్ వస్తాయి. ఇది ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి అలైస్ వచ్చినాయి. సో చలో దీని కష్టాలు చూద్దాం ఇప్పుడు. ఇంత పెద్ద బండి ఉంది అనుకోండి, ఇట్లుంటో చూడండి ఒకసారి. అంటే దీని యాక్చువల్ మనం రైడ్స్కు ఇంత పెద్ద బండి మీద పోతుంటే చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు, అంటే వీళ్ళు హాయిగా పోతున్నారు, ఆరాం పోతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కష్టం తెలియకుండా పోతారు అనుకుంటారు. కానీ పోవడం వరకు ఓకే, దీని తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేస్తామో దీనికి చైన్ లూప్ అట్లా చేయాలి. ఎందుకంటే మనం పర్ డే ఎంత లేదన్నా 500 kilometers ఈజీ కొట్టేస్తాం కాబట్టి ఎవ్రీ 500కి చైన్ లూప్ చేసుకుంటే చైన్ లైఫ్ ఎక్కువ వస్తుంది. అదర్వైజ్ ఇందాక మనం చూసినాం కదా, సో అట్లే తుప్పు పట్టి చైన్ అంతా వెళ్ళిపోతుంది. సో ఒకసారి చూద్దాం, కష్టాలు చూద్దాం ఇప్పుడు. చలో ఫస్ట్ మన కిరోసిన్ ఉంది కదా, సో ఈ కిరోసిన్ని దీనికి లైట్గా స్ప్రే చేసుకుందాం, ఎందుకంటే ఇందాక కూడా చేసిన కొంచెం అయితే రస్ట్ పోయింది. ఇప్పుడు కూడా స్ప్రే చేద్దాం అన్న, హెల్పీగా. తిప్పాలా? ఖచ్చితంగా 3 ఉండాలి దీనికైతే. పెడక్ స్టాండ్ లేకపోతే 3 ఉండాలి. అండ్ పెడక్ స్టాండ్ మనం అయితే క్యారీ చేయలేము కదా. సో నెక్స్ట్ బ్రష్. సో ఇదనమాట నా కష్టాలు ఎట్లుంటాయి చూడండి. చేతులు ఇంత గలీజ్ అవుతాయి, చూసినప్పుడు ఎవడు బైకర్ అనుకోడు, మెకానిక్ అనుకుంటారు. సో ఇట్లుంటుంది అనమాట ప్రాసెస్. మనకు రోజు మనం ఫ్రెష్ అప్ అయ్యేదానికంటే ముందు మనం ఇట్లా లూబ్ చేసుకొని ఇంత గలీజ్గా చేతులు చేసుకొని స్నానం చేసి రైడుకోవాలన్నమాట. సో చూడండి క్లాత్ ఎట్లా అయింది, మన చేతులు ఎట్లా అయినాయి, ఇంత గలీజ్ ఉంటుంది. రైడర్ అరే అన్న చూసిర్రా, అంత ఎలకోలా ఉంటుంది. ఇక మెల్లగా సో ఇదనమాట బైక్స్కి సెంటర్ స్టాండ్ లేకపోతే ఇట్లా ఉంటుంది పరిస్థితి. అండ్ చూడండి డ్యూక్ 390 ఉంది ఇక్కడ, ప్రణీత్ది, దానికి ఉండదు. ఇక్కడ ట్రయంఫ్ స్ట్రీట్ వేన్ ఉంది అండ్ దానికి కూడా సెంటర్ స్టాండ్ ఉండదు.
అన్నిటికీ మనం ఇట్లా చేసుకోవాల్సిందే. అండ్ ఇప్పుడు ముగ్గురం ఉన్నాం కాబట్టి ఇట్లా చేసుకున్నాం. ఇఫ్ ఇన్ కేసు ఒక్కరు ఉంటే పరిస్థితి ఏందో ఒకసారి అజ్యూమ్ చేసుకోండి, ఊహించుకోండి. So hey guys, what's up? This is Rukmananda. Welcome back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. మనకి ఈరోజు వచ్చేసి స్పెషల్ గెస్ట్ ఉందన్నమాట. సో ఆ గెస్ట్ ఏంటంటే బెనెల్లీ TRK 502 అండ్ మీరు చూడొచ్చు బండి చూడడానికి అయితే మంచి ఒక డెవిల్ లుక్ లో ఉంది. సో దీని మోడల్ వచ్చేసి మనకు బెనెల్లీ TRK 502 అనమాట. సో దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి, TRK 502 అండ్ TRK 502X. ఇది వచ్చేసి 502. సో 502 వచ్చేసి మనకు టూరర్ అనమాట. 502X వచ్చేసి అడ్వెంచర్. మనకు TRK 502 కి 502X కి తేడా ఏముంటది అంటే, అండ్ బైక్స్ అయితే రెండు చూడడానికి ఇట్లా సేమ్ ఉంటాయి. 502 కి వచ్చేసి ముందర ఇట్లా అలాయ్ వీల్స్ వస్తాయి అండ్ 502X కి వచ్చేసి ఫోక్ వీల్స్ వస్తాయి. 502 కి వచ్చేసి ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే వస్తుంది అండ్ 502X కి వచ్చేసి సెంటర్ స్టాండ్ కూడా వస్తుంది, ఎందుకంటే అడ్వెంచర్ కాబట్టి. అండ్ ఇంకా మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే 502 కి 502X కి సీట్ హైట్ వచ్చేసి 20 mm అది ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది. ఈ బైక్ లో అయితే మోడ్స్ ఏమి ఉండవు. సో మీరు ఇక్కడ చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకి స్విచబుల్ ABS అనమాట. మనకు కావాలంటే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. సో యాక్చువల్ గా మనకి ఇదనమాట బెనెల్లీ TRK 502. అండ్ మనం ఆ పేరులో చూసుకున్నట్టయితే మనకు పేరులోనే ఉంది 500cc అని చెప్పేసి. బండి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వస్తాయి. ఇది 500cc ఇన్లైన్ 2 cylinder DOHC ఇంజన్ అండ్ 8 valves ఉంటాయి. సో మనకు దీని మాక్సిమం పవర్ చూసుకున్నట్టయితే 8500 RPM దగ్గర 47.5 PS పవర్ ని జనరేట్ చేస్తుంది. అండ్ మన టార్క్ విషయానికి వస్తే 6000 RPM దగ్గర 45 Nm టార్క్ ని జనరేట్ చేస్తుంది. మనకి యాక్చువల్ గా ఫ్రంట్ వచ్చేసి 2 discs ఉంటాయి అనమాట. ఇటు ఒక డిస్క్, అటు ఒక డిస్క్. బ్యాక్ వచ్చేసి సింగిల్ డిస్క్ ఉంటుంది. అండ్ మనకు మెయింటెనెన్స్ విషయంలో వస్తే బ్రేక్ ప్యాడ్లు చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి బెనెల్లీలో. సో యాక్చువల్ గా మనకు సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఇన్వర్టర్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. సీట్ కుషన్ చూడండి చాలా అంటే చాలా మెత్తగా ఉంది అండ్ పిలియన్ సీట్ కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉంది. మనకు బ్యాక్ చూసుకున్నట్టయితే మోనో సస్పెన్షన్ ఉంటుంది అనమాట. ఓన్లీ సింగిల్ షాక్ అబ్జర్వర్ ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ప్యానర్ పెట్టుకోవడానికి ఒక టాప్ రైల్ అయితే ఇచ్చిర్రు. అండ్ బెనెల్లీ వాడివి కూడా ప్యానర్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 80,000 దాకా పడతాయి. ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు, లేదంటే బయట కూడా ప్యానర్స్ తీసుకోవచ్చు. బండి అయితే ఓవరాల్ లుక్ ఇట్లా ఉంటుంది వితౌట్ ప్యానర్స్. అండ్ ప్యానర్స్ తో ఎట్లా చూడాలంటే ఇట్లా ప్రీవియస్ వ్లాగ్స్ ఉంటాయి అండ్ అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి. యాక్చువల్గా మనకి ఈ బండిలో మెయిన్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ విండ్షీల్డ్ చూసారు కదా, విండ్షీల్డ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఈవెన్ మనం బైక్ మీద ఎక్కినప్పుడు మన ఫేస్ ని ఇది కవర్ చేసేస్తుంది అనమాట. ఈ విండ్షీల్డ్ కూడా మనకు ఎందుకు ఇంత పెద్దగా ఇచ్చారంటే, మన రాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు విండ్ మొత్తం ఇది పైకి కొట్టేస్తుంది. అంటే ఇది ఊరికైతే వాళ్ళు పెట్టరు, ఇది ఒక ఏరోడైనమిక్ ఫీచర్ అనమాట. ఇది మనం టూర్స్కి వెళ్తున్నప్పుడు 120-130 స్పీడ్ లో క్రూజ్ చేస్తాం కాబట్టి మనల్ని విండ్ అనేది బ్యాక్ నెట్టేస్తుంది కదా. సో అట్లా నెట్టేయకుండా ఈ విండ్షీల్డ్ ఉంటుంది అనమాట. ఈ విండ్షీల్డ్ వల్ల మనం అసలు అలసిపోం అనమాట. సో అందుకని చెప్పేసి ఇట్లాంటి విండ్షీల్డ్ పెడతారు. అదే మనకు ఒకవేళ విండ్షీల్డ్ లేదనుకోండి, గాలి వచ్చేసి మొత్తం ముఖాన్ని కొట్టేస్తుంది, మొత్తం మనకు అలసిపోయినట్టు అవుతుంది. సో యాక్చువల్గా ఈ బైక్ వచ్చేసి మనకు 500cc సెగ్మెంట్ లో బెస్ట్ టూరర్ అని చెప్పుకోవచ్చు. సో 500cc లో టూరర్స్ అయితే మనకు ఏ బైక్స్ లో లేవు. సో నేను ఈ బైక్ అయితే పక్కా ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే ఈ బైక్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 6,40,000 మనకి ఈ బైక్ వచ్చేస్తుంది. అండ్ దీంట్లో అడ్వెంచర్ అయితే ఆల్మోస్ట్ ఒక 40,000 ఎక్కువ అవుతుంది. కాకపోతే అడ్వెంచర్ దీనికి మెయిన్ డిఫరెన్సెస్ వచ్చేసి దీనికి అలాయ్ వీల్స్ వస్తాయి, దానికి స్పోక్ వీల్స్ వస్తాయి, దీనికి ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి, దానికి ట్యూబ్ టైర్స్ వస్తాయి. అండ్ దీని సీట్ హైట్ కొంచెం తక్కువ ఉంటుంది, దాని సీట్ హైట్ కొంచెం ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు 502. అండ్ ఈ బైక్ కొనొచ్చా కొనొద్దా అంటే నేను మాత్రం పక్క సజెస్ట్ చేస్తా, ఎందుకంటే దీని డ్రైవర్స్ వచ్చేసి డుకాటి మల్టీస్ట్రాడా, సుజుకి V-Strom అండ్ ట్రయంఫ్ టైగర్ వచ్చేసి ఆల్మోస్ట్ 12 lakhs ఏవోనే ఉంటాయి, ఆల్మోస్ట్ 16 lakhs దాకా ఉంటాయి. మనకి ఈ బైక్ వచ్చి 6,40,000 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆ బైక్ ఈ బైక్ 10 lakhs వరకు వస్తుంది. సో 10 lakhs వరకు వస్తుందంటే ఒకసారి అజ్యూమ్ చేసుకోండి. సో మనకు 10 lakhs ఏవైతుందంటే మనం బండి కొనుక్కొని ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిరగవచ్చు. సర్వీస్ కాస్ట్ వచ్చేసరికి బెనెల్లీ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ దీని సర్వీస్ పీరియడ్ వచ్చేసి మనకు 6,000 or 6 months విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద బెనెల్లీ TRK 502. If people like the video, please do like, share and subscribe to my channel. This is Rukmananda signing off. Bye bye, take care, see you in the next vlog.